హాయ్ అండి. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ హెల్దీ రెసిపీ అండి. చపాతీలోకి ఈ కర్రీ చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. కలర్ఫుల్గానే కాదు, హెల్దీ రెసిపీ. చూసారు కదా వెజిటేబుల్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంత కలర్ఫుల్ వెజిటేబుల్లో ఉండేటువంటి పోషకాలన్నీ మనకి ఒక్క కర్రీలోనే దొరుకుతాయండి. అన్ని వెజిటేబుల్స్ని చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. పొటాటోలు మాత్రం వాటర్లో వేసి కట్ చేసుకోండి. అవి కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి. కుక్కర్లో ఆయిల్ యాడ్ చేయండి. ప్లీజ్ మొదటిసారి మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందించండి. ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, పెద్ద స్పూన్ సైజు శనగపప్పు, కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. చిటికెడంతా సాల్ట్ వేయండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవి తొందరగా కుక్ అవుతాయండి. ఇందులోకి వచ్చేసి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, క్యారెట్ను కూడా వేయండి. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పసుపుని వేసుకొని అలానే అల్లం ఎల్లిగడ్డ పేస్టు, క్యాప్సికమ్ వేసి బాగా ఫ్రై చేయండి. అన్ని వెజిటేబుల్ మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకండి. వెజిటేబుల్స్ మంచిగా కుక్ కావాలంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ని ఎప్పుడైనా. కట్ చేసుకున్నటువంటి టమాటాలను వేసి ఫ్రై చేయండి. ఇందులోకి వచ్చేసి కల్మాకును కూడా యాడ్ చేసుకోండి. కల్మాకును యాడ్ చేసి అన్ని వెజిటేబుల్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటోని వేసి ఫ్రై చేయండి. అలానే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి చూసుకొని తగినంత సాల్ట్ మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోవాలి. అప్పుడే వెజిటేబుల్స్కి ఈ సాల్ట్ అనేది మంచిగా పట్టుకుంటుంది. ఇందులోకి కారాన్ని కూడా చూసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే క్యాప్సికంలో, పచ్చిమిర్చిలో ఆల్రెడీ కొంచెం కారం ఉంటుంది. అందుకోసమని తగినంత కారాన్ని చూసుకొని వేసుకొని ధనియా పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసి ఒక 1 మినిట్ అలా మూత పెట్టండి. 1 మినిట్ తర్వాత అన్నింటినీ కలుపుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసి విజిల్ పెట్టి 2 విజిల్ సరిపోతాయండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ.